దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. మహాగణుడు తేజో నివాసి అయిన సైన్యములకు అధిపతియగు దేవుని కృప, దేవుని సమాధానములు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము. 108వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మాట మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము బైబిల్ వారు అందరూ కూడా చూడాలి, గమనించాలి దేవుని వాక్యాలు. అక్కడ రాయబడిన మాట 108:13లో దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయన్నే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. చదవబడిన దేవుని వాక్యంలో చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఒకటి ఉందండి. ఆ మాట ఏంటంటే, దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము, మమ్మును బాధించు వారిని ఆయన అనగద్రొక్కువాడు. మమ్మును బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయన్నే. అందరూ చెప్పండి. మమ్మును బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయన్నే. మనలను ఎవరు బాధిస్తున్నారు? ఏది మనల్ని బాధిస్తూ ఉన్నది? ఈ బాధ నుండి ఎవరు మనకు విడుదల కలగచేస్తారు? ఇంతకు మనలను అనగద్రొక్కేది ఏది? మనలను అనగద్రొక్కేది ఏది? మొదటిగా. రెండోది, మనలను విడిపించేది ఎవరు? మనలను బాధించేది ఎవరు? దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయనే అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, ఎవరిని బాధిస్తున్నారు, ఎవరు బాధపడుతున్నారు, ఆ బాధ నుండి ఎవరు నిన్ను విడిపిస్తున్నారు? దేవుని వాక్యంలో మమ్మును బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయనే. సహజంగా మన కుటుంబాలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబంలో కొన్ని బాధలకు
మనము గురవుతూ ఉంటాం. కొంతమంది సంతానము లేదు అనే బాధతో కృంగిపోతూ ఉంటారు. మరికొంతమంది అప్పులు అనే బాధతో కృంగిపోతూ ఉంటారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు అనే వాటి గుండా వారు బాధపడుతూ ఉంటారు. అయితే మనము ఆరాధించేటువంటి మన దేవుడు మన చేత సూర్యకార్యములను జరిగించువాడు. ఆయన సూర్యకార్యములనగా బలమైన కార్యాలు చేయువాడు ఆయనే. నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ సంతాన పక్షాన, నీ ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, కూలి పనులే కావచ్చు, వాటి అన్నిటి పక్షాన ఆయన బలమైన కార్యాలు చేసేటువంటి దేవుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే దేవుని వాక్యం అంటది మమ్మును బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయనే. మమ్మల్ని ఎవరు బాధిస్తున్నారు, ఏది బాధించబడుతుంది, దేని వల్ల మనం బాధించబడుతున్నామంటే నాకు చెప్పినట్లుగా వీటన్నిటికీ కారకుడు ఎవరు అంటే అపవాది, శోధకుడు. మనలను వాడు బాధిస్తూనే ఉంటాడు. వాని పనంతా ఏంటంటే బాధ పెట్టుట. వాని పనంతా ఏంటిది చెప్పాలి, ఏంటిదట వాని పని? బాధ పెట్టుట. కొంతమంది కొన్ని విషయాలు ఊరికనే బాధ పెడతారు. వాళ్ళకు సరదా, బాధ పెట్టడము సరదా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారండి. వారంట బహు బాధపడుతూ ఉన్నారంట. మామూలు బాధ కాదు, చాలా బాధపడుతున్నారంట. వాళ్ళకు రోజుకు ఇన్ని ఇటుకలు చేయాలని కొలత ఉండేది. ఈ కొలత ఏం చేయబడిందంటే, కొలతకు మట్టి వల్ల తెచ్చిచ్చేవాళ్ళు, గడ్డి వల్ల తెచ్చిచ్చేవాళ్ళు, నీళ్లు గుడక తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఇటుకలు తొక్కాలి, ఇటుకలు అచ్చులు వేయాలి, వాటిని ప్రక్కకు పెట్టి లెక్కగా అప్పగించాలి. ఇది ఏ రోజు ఎన్ని చేస్తున్నారు అని. వారు రాత్రింబగలు కష్టపడి ఇటుకలు చేయడమే ఒక బాధ, శ్రమ. ఇప్పుడు సహజంగా సగటు మానవునికి ఒక 8 గంటలు, ఒక 12 గంటలు మాత్రమే ఆ వ్యక్తికి ఆ పని భారం ఉంటుంది. లేదు అంటే ఇంకొంచెం 16 గంటలు, ఎవరో 14 గంటలు, 16 గంటలు ఎవరో కఠినంగా బాధ పెట్టేది. ఉదయం 7 గంటలకు అనంగా పోతే రాత్రి ఎప్పుడో 9 గంటలకో 6 గంటలకో విడిచేవాళ్ళు. అంతకంటే ఘోరమైనటువంటి కఠినం ఏంటంటే, గడ్డి వల్లే కోసుకొచ్చుకోవాలి, ఇటుకలు వల్లే తొక్కాలి, మా నీళ్ళు వల్ల తీసుకొచ్చుకోవాలి, లెక్క వల్ల అప్పగించాలి. అంటే నలుగురు చేసేటువంటి పని ఒక మనిషి మీద పడుతుంది భారము. ఎవరు నీ మీద భారం పెట్టారు అంటే శత్రువు అయినటువంటి ఫరో. ఈ శత్రువు అయినటువంటి ఫరో
నిన్ను బాధించినప్పుడు ఆ బాధకు నీవు కృంగిపోతా ఉంటావు. శత్రువు అయినటువంటి ఫరో. మన కుటుంబాల్లో కూడా మన శత్రువులు మనకి ఎదురవుతూ ఉంటారు. ఆ శత్రువులు నీ కుటుంబంలో ఉండుట అది నీకు క్షేమమే. నీ శత్రువు అటువంటి ఫరో చేసేటువంటి పని ఏంటంటే, ఒక పనికి నలుగురు చేసే పనులను ఒక్కడికే అప్పగిస్తాడు. శత్రువు చేసే పని, వాని పని ఏంటంటే బాధించుట, నిన్ను శ్రమ పెట్టుట, నిన్ను ఇబ్బందికి గురి చేయుట, నిన్ను అవమానపరచుట, నిన్ను కృంగచేయుట శత్రువు అటువంటి అపవాది యొక్క పని. గనుక వాని బాధల్లో నుండి, వాని ఇక్కటు ఇబ్బందులన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే, దేవుడు మనల్ని రక్షించాలంటే, ఒకటి, ఆయనకు మనము మొరపెట్టినప్పుడు ఆయన మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని మమ్మను బాధించు వారిని అనగద్రొక్కువాడు ఆయనే అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో దేవుడు అంటాడు, ఐగుప్తు దేశమందు ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను. చాలా మాటలు ఏమంటారు? మరియు యెహోవా ఇట్లా నేను మాట్లాడుచు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా ఖచ్చితంగా నేను చూశాను. చూడండి, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. హల్లెలూయా. వారి దుఃఖం, వారి శ్రమ, వాళ్ళ బాధ నాకు తెలిసే ఉన్నది. వారు పెట్టినటువంటి మొర నాకు తెలుసు. వారు పడుతున్న పడబాట్లే కావచ్చు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులే కావచ్చు, వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలే కావచ్చు, నాకు తెలుసు, నేను చూశాను. వారికి ఎంతటి శ్రమ, ఎంతటి బాధ, ఎంతటి వేదన వారి కలగచేశారో చూడండి. దేవుడే అంటున్నాడు, నేను చూశాను. వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా నేను నిశ్చయముగా ఖచ్చితంగా నేను చూశాను. నేను చూశాను అన్నాడు. నీ శత్రువైన అపవాది, నీ శత్రువైన ఫరో, అనగద్రొక్కువాడు, శత్రు యొక్క బలమంతటిని కృంగజేయవాడు, శత్రు యొక్క బలాన్ని అణిచివేసేవాడు ఆకాశమందున దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వాడిని అణిచివేయవాడు మన దేవుడు. నీ శత్రువు అయినటువంటి అపవాది నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురాకూడదని వాని ప్లాను. నీ శత్రువు అయినటువంటి అపవాది నువ్వు ఆత్మీయంగా ఎదగకూడదని వాని ప్లాను. నీ శత్రువు అయినటువంటి అపవాది నువ్వు కృషించిపోవాలనేదే వాని ప్లాను. గనుక అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు తన ప్రజలను. ప్రభువు పరిపూర్ణంగా హెచ్చించువాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంట ఆయన? మనలను పరిపూర్ణంగా హెచ్చించువాడు, మనను బాధించు వారి చేతుల నుండి విడిపించి శత్రు బలగమంతుడిని కూడా ఆయన అనగదొక్కువాడు. దేవుని బలము చేత, దేవుని బలము చేత, దేవుని బలము చేత ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రము చీల్చబడి 6 నెలల మీద వారు ప్రయాణము వెళ్ళి సురక్షితముగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే ఈ శత్రువు అనుకుంటాడంట, ఫరో అనుకుంటాడంట, వాడు వాని సైన్యం అందరూ కూడా అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, ఇదిగో మేము కూడా వారిని దాటగలుగుతాము, మేము కూడా వారిని తరిమి ఇంటికి వెనకు తిరిగి రప్పించగలుగుతాము అని వాడు ప్లాన్ చేసుకొని ఏం చేశాడంటే వెళ్తున్నాడు. ప్లాన్ చేసుకొని వెళ్తున్నాడు. ప్లాన్ చేసుకొని వెళ్తున్నాడు. వాడు ప్లాన్ చేసుకొని వెళ్తున్నాడు. కానీ ఏమైందంటే మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమడ్డొచ్చింది? మధ్యలో ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. అడ్డొచ్చేసరికల్లా వారిని మళ్ళేసింది ఎర్ర సముద్రము. అడ్డొచ్చి ఏమైందంటే యథావిధిగా ఏకరాశిగా అది మిగిలిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. అది ఏకరాశిగా మిగిలిపోయిందంట. మరలా యథావిధిగా కలిసిపోయింది. 2 పాయలుగా చీల్చబడిన సముద్రము వారి ఎదుట మరలా యథావిధిగా ఒకే లెవెల్లో కలిసిపోయింది. వారు ఏమయ్యారంటే ఆ సముద్రములోనే, ఆ సముద్రము యొక్క గర్భములోనే వారు కొట్టుకుని పోయారు, నాశనం అయిపోయారు. అయ్యా, ఎందుకు మీరు కొట్టుకొని పోయారు, ఎందుకు నాశనం అయిపోయారంటే దేవుడు ఫరో యొక్క బలాన్ని, గర్వాన్ని అణచివేసి ఉన్నాడు. హల్లెలూయా అంటున్నాడు. 12వ వచనం అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. శత్రువులను జయించుటకు. మన శత్రువు, మన అపవాది, మన శోధకుడు, వాణ్ణి మనము జయించాలి అని అంటే, ఒకటి, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు జయించగలుగుతావు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచగలిగినప్పుడు జయించగలుగుతావు. ఆయన యందు నువ్వు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచినప్పుడు జయించగలుగుతావు. శత్రు బలగమంతా కూడా ఆయన అణిచివేశాడు. హల్లెలూయా. అణిచివేస్తాడు. నీ శత్రు యొక్క బలాన్ని ఆయన అణిచివేసే దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆయన శత్రు బలాన్ని అణిచివేయవాడు. ఆయన శత్రు యొక్క సామ్రాజ్యపు యొక్క కోట గోడలను కూల్చివేయవాడు. మనము ఆరాధించేటువంటి మన దేవుడు. చూడండి, దేవుని ప్రజలు బాధ పెడితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎవరిని బాధ పెడితే? దేవుని ప్రజలను బాధ పెడితే దేవుడు చూస్తూ ఉండడు, చూస్తూ ఊరుకోడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు ఎంత మాత్రమును కాడు. చూస్తూ
సర్లే చూస్తూ ఉండిపోదాం, దానిదేముందులే అని ఊరుకునే దేవుడు కాడు. ఆయన ఏదో ఒక రోజున ఇదిగో నీ శత్రువు యొక్క బలమంతటిని కూడా ఆయన అణిచివేసేవాడు. నీ శత్రువు యొక్క బలానంతా కూడా అణిచివేసేవాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వలన మేము శౌర్య కార్యములు జరిగించదము, మమ్మను బాధించు వారిని అనగదొరుకువాడు ఆయన. బైబిల్లో హామానున్నాడు. అహష్వేరోషు రాజు దగ్గర మంత్రి అయిన హామాను. ఈ మంత్రి అయిన హామాను చాలా గర్వాంధుడు. వీని పని ఏంటంటే దేవుని ప్రజలను బాధ పెట్టుట, చంపుట. ఎవరి పని అంటే వీని పని? దేవుని ప్రజలను బాధ పెట్టుట, చంపుట. ఎవరి పనిది? హామాను పని. దుష్టుడైన హామాను. ఈ హామాను చేసినటువంటి పని ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, ఈ హామాను చేసినటువంటి పని ఏమిటంటే, ఈ హామాను క్రైస్తవుల మీద ఒక చిన్న చూపు. దేవుని ప్రజలంటే గిట్టదు. దేవుని ప్రజలంటే గిట్టదు. మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రభుత్వ అధికారులకు, కొన్ని పార్టీలకు దేవుని ప్రజలంటే గిట్టదు. ఎందుకో వారికి దేవుని ప్రజలంటే గిట్టదు. దుష్టుడైన హామానుకు దేవుని ప్రజలంటే గిట్టదు. ఈ హామాను ఒక రాజు దగ్గర మంత్రి పదవి చేస్తున్నటువంటి వ్యక్తే, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే. రాజు తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మంత్రిని తీసుకుని వెళ్ళే వ్యక్తి. ఎక్కడికైనా కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇతనిని తోడుగా తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి. అన్ని విషయాల్లో ఇతనికి ప్రాముఖ్యత అనుగ్రహించేటువంటి వ్యక్తి రాజు. అయితే ఈ హామాను అనుకున్నాడు, నా మాట కాదని రాజు ఏ పని చేస్తాడులే అనుకున్నాడు. దేవుని ప్రజలైన మొర్దెకై ఈ హామానుకు వంగక, నమస్కారము చేయక ఉన్నటువంటి విధానాన్ని బట్టి హామాను మొర్దెకైని ఉరిదీసి చంపి యూదులందరినీ కూడా ఊచకోత కొయ్యాలని పత్రికలు జారీ చేశాడు. కానీ ఆకాశముందున దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన తన ప్రజలను విడిచిపెట్టువాడు కాడు. హల్లెలూయా. చూడండి, షూషాను కోటనందు ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ సమాజంగా కూడుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసరికల్లా వారి విధి తలరాత్రి ఉడక మార్చివేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. అప్పటికే శాసనము అమల్లోకి వచ్చింది, యూదులు చంపాలని. ఆ శాసనాన్ని కూడా దేవుడు కొట్టివేయించాడు. ఎందుకు కొట్టివేయించాడు? దేవుని ప్రజలు బాధపడటం దేవునికి ఇష్టము లేదు. మమ్మను బాధించు వారిని అనగదొక్కువాడవు నీవే. ఎస్తేరు విందుకు పిలిచింది. రాజును, హామానును పిలిచింది. ఫస్ట్ టైం వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఆ విందులో వారు భుజించుకొని వారు వెళ్ళిపోయారు. సెకండ్ టైం కూడా పిలిచారు. ఈ సెకండ్ టైం విందులో పాల్గొన్నారు. రాజు అడుగుతున్నాడు, ఎస్తేర్
రాణి అయిన ఎస్తేర్, నీ కోరిక ఏంటి? నీ మనవి ఏమిటి? నా కోరిక, నా మనవి ఏమి లేదయ్యా. మేమందరము బానిసలుగా ఈ దేశానికి వచ్చాము. అయితే మమ్మల్ని చంపాలని ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఆ వ్యక్తి క్రైస్తవులందరినీ అనగా యూదులందరినీ చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఇదిగో నీ ఎదుట ఉన్నాడే ఈ దుష్టుడైన హామానే నన్ను, నా జాతి వారిని, నా ప్రజలందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ హామాను అని చెప్పేసరికల్లా రాజు కంగు తిన్నాడు. ఒక్కసారిగా రాజు కంగు తిని చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో ఎవరైతే వీరిని బాధించారో, ఎవరైతే వీరిని శ్రమ పెట్టారో, ఎవరైతే వీరిని కృంగదీశారో, ఇదిగో మొర్దెకై నిమిత్తము నువ్వు ఉరికొయ్య శిలప చేసావు కదా హామాను, అదే ఉరికొయ్య మీద నిన్ను, నీ ఇంటి వారిని ఉరి తీస్తామని చెప్పేసి ఉరి తీసి చంపేశారండి. ఎవరిని బట్టి కీడు కలిగింది? హామాను బట్టి. తన ఇంట్లో ఉన్న వారందరూ శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. ఒకటి, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టువాడు, విడనాడు వాడు ఎంత మాత్రమును కాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేయుచున్నాను. బాధించు వారిని, మమ్మను బాధించు వారిని అనగదొరుకువాడు ఆయన్నే. వారు కత్తులు పట్టుకోలేదు, కటారులు పట్టుకోలేదు, కేవలం దేవునికి మొరపెట్టారు అంతే. ఏం చేశారంటారు? దేవునికి మొరపెట్టారు. దేవుని వాక్యం అంటది కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని నిగూఢమైన సంగతులు ఎన్నో నీకు చెప్తాను. నాకు మొరపెట్టు, నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఒక వ్యక్తి మొరపెట్టగలిగినట్లయితే, దేవుడు ఆ వ్యక్తి యొక్క మొరను ఆలకించగలిగినట్లయితే, నిశ్చయముగా దేవుడు ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించువాడని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. నీవు ఏ స్థితిగతుల్లో ఉన్నావో, ఏ పరిస్థితి ప్రభావాల గుండా ప్రయాణము చేస్తున్నావో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాను, దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమును కాడు అంటున్నాడు. మమ్మును బాధించు వారిని అనగదొరుకువాడు ఆయన్ని. దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప విడుదల అనుగ్రహించాడు. 12 అంటాడు, అదే 108వ కీర్తనలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించెదము, మమ్మును బాధించు వారిని అనగదొరుకువాడు ఆయనే. దేవుని వలన మేము సూర్యకార్యములు అంటే ప్రార్థన వలన, దేవునికి మొరపెట్టుట వలన, దావీదు అంటాడు, జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా వచ్చును. ఆ విధమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. విజయోత్సవముతో ఆయన మనల్ని ఊరేగింపు చేస్తాడు. కనుక ఉపవాస ప్రార్థనలో కూడి ఉన్న మనమందరము మోకరించి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా స్థితిగతులన్నీ కూడా మీరు మార్చి నాకు విజయోత్సవాన్ని మీరు దయచేయండి ప్రభువా అని మనసారా నోరార దేవునికి ప్రార్థన చేసి అడుగుదాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.